అంటే ఇప్పుడు మీరు తమ్ముడు టాపిక్ ఎత్తారు కాబట్టి, తమ్ముడు సినిమా టైటిల్ ఏమో పవన్ కళ్యాణ్ గారి టైటిల్. ఇదేమి ఫ్యామిలీ డ్రామా కాదు. ఇది చాలా ఫ్యాక్టర్ ఉన్న ఫిల్మ్ అని ఎందులోనో ఎక్కడో మీరు అన్నారు. ఇప్పుడు ఈ రోజునున్న సినిమా పూర్తిగా మారిపోయింది సార్. అంటే మనం రెగ్యులర్‌గా తీసి ఏదో చూపిద్దామంటే కుదిరే వ్యవహారం. ఎగ్జాక్ట్లీ. మీ క్వశ్చన్ నేను ఇమీడియట్‌లీ ఆన్సర్ ఇస్తున్నా. అదే తమ్ముడు. మీరు తమ్ముడు టైటిల్ అనుకోగానే ఇదేదో అక్క తమ్ముడు ఒక సాఫ్ట్ సినిమా అని అందరూ టైటిల్ అనౌన్స్ చేసినప్పుడు అనుకున్నారు. దిల్రాజు ఆనంద్ నుంచి ఇంకోటి ఏదో వస్తుందిరా ఫ్యామిలీ సినిమా, మరో శతమానం తమ్ముడు అక్క తమ్ముడు అన్న తమ్ముడు స్టోరీ చెప్తాడు. కాదు, ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ ఫిలిం. అందుకే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ కూడా తీసుకున్నాం. ఏ సర్టిఫికేట్ ఎందుకు తీసుకున్నారు? మీరు అంత చాలా గర్వంగా చెప్తున్నారు. ఏ సర్టిఫికేట్? అదే ఇప్పుడు మీరే అన్నారు కదా, ఆడియన్స్ మారారు, ఆడియన్స్ కోరుకున్న సినిమాలు ఇవ్వాలి. మారారంటే అలాగే నా సినిమాలో డబుల్ మీనింగ్ డైలాగ్లో బూత్లో ఉండవు. యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం, యాక్షన్ హై వోల్ట్ యాక్షన్ ఉండడం వల్ల వాళ్ళు యూఏ కోసము కొంచెం ట్రిమ్ చేయమన్నారు. లేదండి మేము ఇది థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసమే తీసాము, విల్ గో హెడ్. దాంతో ఏమి జరగదు. ఇవాళ ఆడియన్స్ వైలెన్స్ సినిమాలు చూస్తున్నారు. వైలెన్స్ సినిమాల్ని బ్లాక్ బాస్టర్ హిట్ చేసేసారు. లైక్ ఇప్పుడు యానిమల్ ఉంది, ఎంత పెద్ద సక్సెస్ అయింది. హిందీలో ఒక కిల్ సినిమా ఉంది, ఎంత పెద్ద సక్సెస్ అయింది. మలయాళంలో మార్కో అనే ఒక సినిమా ఉంది. అంటే చూస్తున్నారు. ఇప్పుడు మార్కో, కిల్లు, యానిమల్ అంతా ఈ సినిమాలో వైలెన్స్ ఉండదు, బట్ వైలెన్స్ ఉంటుంది. ఈ కథకు కావలసిన వైలెన్స్, అక్క కోసం తమ్ముడు చేసిన వైలెన్స్, అక్క తమ్ముడు రిలేషన్ ఏంటి, అది అసలు నిజంగా రిలేషన్ ఏంటి అనేది చూడబోతున్నారు. వైలెన్స్తో అక్క తమ్ముడు సంబంధం చెప్తున్నారు, అనుబంధం. ఇది చాలా విచిత్రమైన ఈక్వేషన్, కొత్తది. అది ఎక్స్పీరియన్స్. శ్రీరామ్ వేణు నా కథ చెప్పినప్పుడు చెప్పాడు, సార్ ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ కోసం తీద్దాం ఈ సినిమా. అంటే మీరు అప్పుడు ఒకసారి ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు, యానిమల్ వస్తే చూశారు కదా, అలాంటి కథ ఎవరైనా చెప్తే నేను తీస్తానని చెప్పారు. ఆ తర్వాత విన్న కథ ఇది? లేదు, ఇది యానిమల్ కంటే ముందు చెప్పిన కథనే. పోతే ఇప్పుడు అది యానిమల్ రిలీజ్ అయిన తర్వాత అర్థం అవుతుంది. ఇప్పుడు ఫాదర్ అండ్ సన్ ఎమోషనే కదా అది. అవును. కానీ వాళ్ళు ఎలా చెప్పాడు సందీప్, ఒక వైలెన్స్ ఫిలింగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ చెప్పాడు. సో ఇది అలాంటిదే. ఓకే, ఇదంతా ఒక 80% ఫిలిం ఇన్ ద ఫారెస్ట్. ఇదంతా మెజారిటీ ఫిలిం 24 అవర్స్లో జరుగుద్ది. సినిమా మొదలైపోయి ఒక 15 నిమిషాలు అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతే అక్కడి నుంచి అంతా ఒక రోజులో జరుగుద్ది. 2.5 గంటల సినిమా, 2 hours 34 minutes విత్ రోలింగ్ టైటిల్స్ అండ్ స్మోక్ కార్డ్స్ ఎవ్రీథింగ్. 2.5 గంటల్లో 24 గంటలు కథ చెప్పేశారా? సార్ ఇంకొకటి, ఇప్పుడు నితిన్ తను కంటిన్యూస్గా సక్సెస్ అన్నదానికి చాలా దూరం అయిపోయాడు. ఇప్పుడు అతన్ని ఏ విధంగా ప్రజెంట్ చేద్దాం అనుకున్నా కూడా డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, ఇద్దరికి కూడా అదొక పెద్ద ఛాలెంజ్. ఈ సినిమాలో నితిన్ అనే ఒక హీరోకి, అంటే ఫ్లాప్స్తో ఉన్న హీరోని తీసుకొచ్చి మీరు చేస్తున్నారు సినిమా. వాట్ ఈజ్ యువర్ ఛాలెంజ్ ఇన్ దిస్? అంటే ఎప్పుడండి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు హీరోలు, చిన్న హీరో కానీ, మిడ్ రేంజ్ హీరో కానీ, స్టార్ హీరో కానీ, వాళ్ళు హీరోలు. ఆ హీరో సినిమా ఎందుకు ఫ్లాప్ అవుద్ది? అందరు ఫ్లాపులు తీస్తారు కదా, ఎందుకు ఫ్లాప్ అవుద్ది సినిమా? నచ్చకపోతే ఫ్లాప్ అవుతుంది అంతే. ఏం నచ్చకపోతే? కథ నచ్చకపోవచ్చు, లేకపోతే హీరో క్యారెక్టరైజేషన్ నచ్చకపోతే. కథ ఫస్ట్ బేస్ ఇస్ అ కథ. ఎవరు ఏమి చేసినా కథ సరిగ్గా లేకుంటే ఆ హీరోది ఆ సినిమా వర్కౌట్ అవ్వదు. ఇది హిస్టరీ, ఇప్పుడు కాదు, తెలుగు సినిమా పుట్టిన 80 ఏళ్ళ నుంచి ఇది అదే. కథ చెప్పడం అంటే కథ కానీ, కథనంతో కానీ ప్రేక్షకుణ్ణి మనం ఇన్వాల్వ్ చేయడం కదా. సో అందుకే అది కరెక్ట్గా లేకుంటే ఫ్లాప్ అవుతుంది. 1, 2 మీరు ఇందాక అన్నారు, అంటే హీరో క్యారెక్టరేషన్ బాగా లేకుంటే, కథ బాగుండి కొన్ని హీరో క్యారెక్టరేషన్ అనేది, నేను అది నమ్మను. ఎందుకు నేను నమ్మను అంటే, మీరు కథ కరెక్ట్ చెప్పినప్పుడు ప్రేక్షకుడు కథనే ట్రావెల్ అవుతాడు, అక్కడ ఉన్న పాత్రల్ని ట్రావెల్ అయిపోతాడు. కథనే సరిగ్గా లేదనుకో, మీరు ఎవరున్నా ఫ్లాప్ చేస్తారు. స్టార్ హీరోల్ని చూసాం, మిడ్ రేంజ్ హీరోల్ని చూసాం, చిన్న హీరోల్ని చూసాం, మామూలు సినిమాలు కూడా చూసాం. అల్టిమేట్ ఈజ్ అ స్టోరీయే. ఆ స్టోరీ ఇప్పుడు మీరు అన్నారు సినిమా మారిపోయింది. ఎస్, మారిపోయింది. మారిపోయిన సినిమాని అర్థం చేసుకొని ప్రేక్షకుడు థియేటర్కి వచ్చిన తర్వాత ప్రేక్షకుడిని ఎలా ఎంగేజ్ చేశాం. నువ్వు సంక్రాంతికి వస్తున్నాం ఉంది, దానికంత ముందు వెంకటేష్ గారు ఒక సినిమా చేశారు,
అది డిజాస్టర్ అయింది. సైంధవ్ సైంధవ్ అనే సినిమా డిజాస్టర్ అయింది, ఆడలేదు. మార్నింగ్ షోతోనే సూపర్ ఫ్లాప్ టాక్ వచ్చింది. దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం చేశాం. జనాలు ఎందుకు వెయిటింగ్లో ఉండే సినిమా అంత పెద్ద హిట్ చేశారు? అనిల్ రావుపూడి వెంకటేష్ గారిని చుట్టూ అల్లిన కథని పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేసిన విధానముతో మార్నింగ్ షోలే ఫుల్స్తోని 5 గంటలకే షోలు పడిపోయాయి కదా. అంటే ఎర్లీ మార్నింగ్ 5 o'clock మీరు ఎందుకు పడ్డాయి? పబ్లిసిటీ బాగా చేశారు. పబ్లిసిటీతో సినిమా ఆడదండి. ఓపెనింగ్స్ మాట చెప్పారు. పబ్లిసిటీతో అక్కడ ఉన్న కంటెంట్ కనెక్ట్ అవుతే ఓపెనింగ్స్ వస్తాయి. మీరు ఎంతనే చేయండి పబ్లిసిటీ, మనం ఇస్తున్న పబ్లిసిటీలో కంటెంట్ ప్రేక్షకుడికి నచ్చాలి. సంక్రాంతికి వస్తున్నాం నచ్చి నవ్వుకున్నారు కాబట్టి వాళ్ళు పరిగెత్తుకుంటా 5 గంటలకు వచ్చారు. కరెక్ట్. ఒక స్టార్ హీరోకి వచ్చినట్టు 5 గంటలకు వచ్చేసారు. కరెక్ట్. సో మరి అంతకుముందు ఫ్లాప్ కదా, ఇదే సూపర్ హిట్ కదా. సో అల్టిమేట్ డైరెక్టర్ ఎంచుకొని చెప్పిన విధానంలోనే ఆధారపడి ఉంటాయి. అంటే ఇప్పుడు డైరెక్టర్ చెప్పడం అన్నది, లేకపోతే నిర్మాత డైరెక్టర్ చెప్పిన కథని ఒప్పుకోవడం అన్నది, దానికన్నా ముందు ఈ యంగ్ హీరోలు మెయిన్గా, పెద్ద హీరోల సంగతి పక్కన పెట్టి యంగ్ హీరోలు అందరూ కూడా వాళ్ళ సొంతంగా కథ రాయించుకోవడం, వాళ్ళకి కావాల్సినట్టుగా సీన్లు రాయించుకోవడం, పంచి డైలాగులు వాళ్ళు అప్పుడు ఫ్లాప్ అవుద్ది. మీ క్వశ్చన్ దగ్గర చెప్తాను, హీరో అనేవాళ్ళు హీరో పని చేయాలి, వాళ్ళకి కావలసినట్టు రాపించుకున్నప్పుడు సినిమా ఫ్లాప్. మరి ఎందుకు చేస్తున్నారంటారు ఆ పని? వాళ్ళు చేస్తారు, వాళ్ళ కోరికలు ఉంటాయి, ఆ కోరికల్ని యాక్సెప్ట్ చేసే ప్రొడ్యూసర్స్ ఉంటారు, దాన్ని బట్టి జరుగుతుంటాయి. అంటే మీరు ఈ సినిమాలో అలాంటిది ఏదైనా జరిగింది? అస్సలు అంటే అస్సలు నితిన్ ఇన్వాల్వ్ వేలు కాదు ఏం పెట్టలేదు మీరు? అస్సలు. ఏమైనా ఇప్పుడు గేమ్ చేంజర్ ఉంది, రామ్ చరణ్ జీరో ఇన్వాల్వ్. శంకర్ గారు చెప్పింది చేసేసి వెళ్ళిపోయాడు. నాకు ఇది కావాలి అది కావాలని ఎప్పుడు చెప్పరు. అలా పెద్ద డైరెక్టర్తో పనిచేసేటప్పుడు స్టార్ హీరోలు కూడా వాళ్ళు చెప్పింది చేసుకుని వెళ్తారు. అంటే శంకర్ అంటే ఒక మార్క్ ఉన్న డైరెక్టర్. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, ఎగ్జాంపుల్. మీరు అనే దాంట్లో కొందరు హీరోలు కూర్చోబెట్టుకొని అలా రాయించుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సక్సెస్ అయినప్పుడు బట్ మోర్ పర్సంటేజ్ అదే సక్సెస్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ హ్యాంగ్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. సక్సెస్ అవగానే ఇది నేను చేయించుకున్నా అనే పదం స్టార్ట్ అవుతుంది. అక్కడ స్టార్ట్ ఫెయిల్యూర్స్. అంటే ఇప్పుడు మీరు ఒక దిల్ రాజుగా కాబట్టి మీరు అది కమెంట్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దేనిలోకి ఇన్వాల్వ్ అవుతాయా కదా, డైరెక్టర్ చెప్పింది చేయండి అని చెప్పగలిగే కెపాసిటీ, కమాండ్ ఉన్న ప్రొడ్యూసర్ మీరు. బట్ అది అందరికీ కుదరదు కదా సార్. అంటే అదే అంటున్నా, ఇప్పుడు కుదరదు కాబట్టి ఫ్లాప్లు వస్తాయి. మేము ఫ్లాప్లు తీయలేదా, అన్నిట్లే కాలేదుగా. 70% హిట్ తీసిన 30% మాకు ఫ్లాప్లు ఉన్నాయి కదా. దేనికండి 70% ఫ్లాప్లు మీరు దేనికి అట్రిబ్యూట్ చేస్తారు? మీ 70% సక్సెస్లు ఉండి 30% అయినా ఉన్నాయంటే కారణం కథ. అంటే మీ ఫెయిల్యూర్ అది ఆ 30%లో 100%. 1 నా ఫెయిల్యూర్. రెండోది డైరెక్టర్ చెప్పింది నేను వినేయడం. డైరెక్టర్ నన్ను కన్విన్స్ చేస్తాడు. ఆల్రెడీ వాళ్ళు సక్సెస్ తీసేసి ఉంటారు కాబట్టి, సార్ మాకు తెలుసు సార్, మొన్ననే కదా సార్ మేము సూపర్ హిట్ తీసాం, మీరు కొత్తగా ఆలోచించండి, రెగ్యులర్గా కాదు ఇట్లా కొత్తగా ఆలోచించాలి, లేదు దీన్ని ఇలాగే చెప్పాలి అన్నప్పుడు ఫెయిల్యూర్ వస్తుంది. అట్లా వచ్చినాయి, నాకు ఉన్నాయి. దర్శకులతో తీసినప్పుడు సినిమాలు కొన్ని ఫెయిల్యూర్ వచ్చినాయంటే అదొక రీజన్. రెండోది కథ సెలెక్షన్. వాళ్ళు చెప్పినప్పుడు నేను యాక్సెప్ట్ చేసిన కథని నేను ముందుకు తీసుకెళ్ళానంటే ఆ సినిమా ఆడకుంటే రెస్పాన్సిబిలిటీ నాదే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.